ఇక్కడ పంచపాండవులు పుట్టిన తరువాత గాంధారికి వ్యాసుడు ఒక వరం ఇచ్చాడు. 9 పుత్రుల్ని కంటావు తల్లి నువ్వు. పెద్దల ఆశీస్సులు వ్యర్థం పో. మంచి ఆశీర్వచనం ఇవ్వాలి. ఎప్పుడు కూడా మంచి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు కోరుకుంటే వారు చేసిన అనుష్ఠాన పుణ్యం వల్ల కొంత మంచి జరగవచ్చు. వ్యాసుడి పాదాలు పట్టుకున్న గాంధారికి వ్యాసుడిచ్చిన వరమే, అమ్మా నీవు 9 పుత్రుల్ని కంటావు తల్లి. ఆ వరప్రభావం వల్ల గాంధారి గర్భం ధరించింది. కానీ విచిత్రం ఏమిటంటే 2 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఆ గర్భము బయటకు రాలే. ఈ లోపల హిమాలయాల్లో ఉన్న పాండురాజు భార్య కుంతికి ధర్మరాజు పుట్టాడు అని సమాచారం వెళ్ళింది.